డియర్ స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 3Bలో సెకండ్ ప్రాబ్లంలో థర్డ్ ప్రాబ్లం చేద్దాం. ఇందులో 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ థర్డ్ ప్రాబ్లం నేను చెప్తాను, మిగతా ప్రాబ్లమ్స్ మీరు చేయండి. మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తెలియని ప్రాబ్లంని నేను వీడియో రూపంలో మీకు అందిస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొకరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేస్తే అది నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరిన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఈజీగా ఎలా చేయాలి, ట్రిక్స్తో సహా మీకు అందించడానికి వీలవుతుంది. ఇక ప్రాబ్లంలోకి వెళ్దాం. cot x is equal to 3/4, x lies in థర్డ్ క్వాడ్రంట్ అని చెప్పి ఇచ్చారు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ అదర్ 5 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇచ్చారు, మిగిలిన 5 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ మనకు కావాలి. cot x మనకు తెలుసు, రిమైనింగ్ 5 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? tan x ఫైండ్ అవుట్ చేయాలి, sin x ఫైండ్ అవుట్ చేయాలి, cos x ఫైండ్ అవుట్ చేయాలి, secant x ఫైండ్ అవుట్ చేయాలి, cosecant x ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 3 4 5 cot x వాళ్ళు ఇచ్చేశారు. ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మిమ్మల్ని ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇందులో ఆల్ సిల్వర్ టీ కప్స్, కొంతమంది ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ అంటారు. ఎలా గుర్తుపెట్టుకున్నా మనకి అల్టిమేట్గా చేయాల్సిందేంటి? ప్రాబ్లం ఈజీగా చేయడం అనేది మనకు కావాలి. లేదా ఆల్ ఎస్టీసీ అన్న గుర్తుపెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇది ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్, కొసీకెంట్ పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో టాన్, కాట్ పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్, సీకెంట్ పాజిటివ్. ఇవి మాత్రమే పాజిటివ్ అంటే రిమైనింగ్ అన్నీ నెగిటివ్ అని అర్థం అనమాట. ఫస్ట్ క్వాడ్రంట్లో మాత్రమే అన్నీ పాజిటివ్, ఆల్ పాజిటివ్. ఇవి గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. కాట్ వాల్యూ మనకి ఇచ్చేశారు కదా. కాట్ ఈజ్ ఈక్వల్ టు 3/4, కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4 అని ఇచ్చేశారు. కాట్ని బేస్ చేసుకుని మనం దేని ఫైండ్ అవుట్ చేయొచ్చు? కొసీకెంట్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, టాన్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ కొసీకెంట్కి కాట్కి రిలేషన్ ఉంది. మనకు ఫార్ములాస్ తెలుసు కదా. కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం. దీని నుంచి కొసీకెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్. కొసీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్. మీరు ఈ ఫార్ములాని డైరెక్ట్గా ఈ ఫార్ములాని వేసేసుకోవచ్చు. కొసీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అని మీకు ఇది గుర్తుంటే. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్. కాట్ ఎక్స్ ఆల్రెడీ మనకి ఇచ్చేశారు 3/4 అని. కాట్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ 1 ప్లస్ 9/16 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్
16 ones 16, 16 plus 9 25, 25 by 16. 25 by 16 square root find out చేస్తే అంత 25 కి square root 5, 16 కి square root 4. Therefore cosecant x is equal to minus 5 by 4. మనకు వచ్చింది 5 by 4 కానీ మైనస్ వేసాం. ఎందుకు వేసాం? ఆల్రెడీ వాళ్ళు ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అని చెప్పి ఇచ్చేశారు కాబట్టి ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్, ఇది వాళ్ళు ఇచ్చేసింది. థర్డ్ క్వాడ్రంట్లో ఎక్స్ ఉందని. చూద్దాం మైనస్ ఎందుకు వచ్చిందో అనేది. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అని చెప్పి ఇచ్చారు కదా. థర్డ్ క్వాడ్రంట్లో ఏంటి? tan cot పాజిటివ్, అన్నీ మైనస్, మిగిలినవన్నీ మైనస్లే కదా. అందుకు minus 5 by 4 అని చెప్పి వేయాల్సి వచ్చింది. అందుకు ప్రాబ్లం చెప్పేటప్పుడు, ప్రాబ్లం చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రాబ్లంని చదివితే మనం ఆన్సర్ కరెక్ట్గా చేయడానికి వీలవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లంని చదవాలి. 5 ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అందులో కాట్ వాళ్ళు ఇచ్చేశారు. కొసీకెంట్ మనం ఫైండ్ అవుట్ చేసేసాం. కొసీకెంట్ ఫైండ్ అవుట్ చేసేసాం. ఇంకా మిగిలినవి ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం. కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4 అని ఇచ్చారు. దట్ ఇంప్లైస్ tan ఎక్స్ ఫైండ్ అవుట్ చేయగలం కదా. కాట్కి రెసిప్రోకల్ టానే కదా. 4/3 tan కూడా అయిపోయింది. కొసీకెంట్ -5/4 అన్నాం కదా, వచ్చింది కదా ఆల్రెడీ. ఏంటి? కొసీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5/4 ఆల్రెడీ వచ్చేసింది. దీని నుంచి ఏమొస్తుంది మనకి? sin ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ -4/5. sin ఎక్స్ కూడా వచ్చేసింది మనకి. సీకెంట్ ఎక్స్కి tan ఎక్స్కి ఒక రిలేషన్ ఉంది. ఏంటది? సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. దీని నుంచి ఫార్ములా డైరెక్ట్గా వేసేస్తున్నాను. సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. దీని నుంచి స్క్వేర్ రూట్ 1 ప్లస్ tan ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది ఎంత? 4/3 అని. 4/3 హోల్ స్క్వేర్. 1 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. 9 1s 9 ప్లస్ 16 25/9. 25కి స్క్వేర్ రూట్ 5, 9కి స్క్వేర్ రూట్ 3, 5/3. Therefore సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5/3 అని వేశాను. ఎందుకు మైనస్ వచ్చింది? థర్డ్ క్వాడ్రంట్లో సీకెంట్ నెగటివ్. ఎందుకు ఎక్స్ నెగటివ్ అన్నారు కదా? ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అన్నారు కదా. అందుకు సిన్స్ ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. సో సీకెంట్ కూడా అయిపోయింది. సీకెంట్కి రెసిప్రోకల్ ఏంటి? కాస్. సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5/3. దాని రెసిప్రోకల్ కాస్ కాబట్టి కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3/5. సో మనకి అన్ని వాల్యూస్ వచ్చేసినట్టే కదా. ఇప్పుడు ఏ ప్రాబ్లం అన్నా ఇలా చేస్తే మీకు ఈజీగా
అర్థమవుతుంది. అందుకు ఫస్ట్ మనం చదవాలి ప్రాబ్లమ్‌ని. ప్రాబ్లమ్ చదివితే ఎటువంటి ప్రాబ్లమ్ అయినా మనం ఈజీగా చేయడానికి వీలవుతుంది. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ప్రతిరోజు మన వీడియోస్‌ను ఫాలో అవుతూ ఉంటే మంచి మంచి ట్రిక్స్ మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొకళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీ లైక్ నాకు ప్రోత్సాహాన్నిస్తుంది. అందువల్ల నేను మరింత మీకు చేరువలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మంచి మంచి ట్రిక్స్ మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. Please do subscribe, share, like and click on bell icon.